సోలార్ సిస్టమ్ నుండి మొదలు పెడితే ఈ విశ్వం ఎంత పెద్దదో తెలుసా? అసలు మన ఊహకు కూడా అందని రహస్యాలు ఎన్నో ఇందులో దాగి ఉన్నాయి. మనం చూసేది కేవలం అబ్జర్వబుల్ యూనివర్స్ మాత్రమే. దీనికి ఆవల ఏముందో ఎవరికీ తెలియదు. కొందరు దీనిని మల్టీవర్స్ అని, మరికొందరు దీనికి అధిపతి శ్రీకృష్ణుడు అని అంటుంటారు. అయితే సైన్స్ పరంగా చూస్తే ఇప్పటికీ మనకు అందని ఎన్నో వింత సిగ్నల్స్ అంతరిక్షంలో తిరుగుతూనే ఉన్నాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక ఎగ్జోప్లానెట్ మీద బయో సిగ్నేచర్స్ గుర్తించింది. అంటే అక్కడ జీవం ఉండే అవకాశం ఉందని అర్థం. అలాగే 1977లో వచ్చిన సిగ్నల్ గుర్తుందా? 72 సెకండ్ల పాటు వచ్చిన ఆ సిగ్నల్ ఏ దిశ నుంచి వచ్చిందో ఇప్పుడు సరిగ్గా అదే దిశ నుండి 3I అట్లాస్ అనే తోకచుక్క మన వైపు వస్తోంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తోకచుక్కలో నికెల్ అనే ఇండస్ట్రియల్ మెటల్ విపరీతంగా ఉంది. ఇది సహజంగా జరిగిందా లేక వేరే గ్రహవాసులు మనల్ని స్టడీ చేయడానికి పంపిన టెక్నాలజీనా? ఈ డిసెంబర్ కల్లా దీని మిస్టరీ వీడే అవకాశం ఉంది. గ్రావిటీ అంటే మనం అనుకున్నది కాదు. మనం చిన్నప్పటి నుండి గురుత్వాకర్షణ అంటే అది ఒక ఫోర్స్ అని చదువుకున్నాం. కానీ ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం గ్రావిటీ అనేది శక్తి కాదు, అది స్పేస్ టైం వంపు, కర్వేచర్. ఒక సాగే గుణమున్న దుప్పటి మీద బంతిని పెడితే ఆ చోటు ఎలా వంగుతుందో సూర్యుడి లాంటి భారీ వస్తువులు స్పేస్ ని అలా వంచుతాయి. అందుకే గ్రహాలు ఆ వంపులో తిరుగుతున్నాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే గ్రావిటీ పెరిగితే టైం స్లో అవుతుంది. అంటే భూమి మీద గడిచే సమయానికి అంతరిక్షంలో భారీ గ్రహాల దగ్గర గడిచే సమయానికి చాలా తేడా ఉంటుంది. మీకు తెలుసా? అంతరిక్షంలో మనకు తెలియని మరికొన్ని ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి. బుధగ్రహం సూర్యుడి చుట్టూ మనలా రౌండ్గా తిరగదు. అది జలేబీలాగా మెలికలు తిరుగుతూ ప్రయాణిస్తుంది. ఒకప్పుడు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండేవాడట. అప్పుడు మన భూమి మీద రోజుకి కేవలం 6 గంటలే ఉండేవట. ఇక బ్లాక్ హోల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అవి అంతరిక్షంలో ఒక అంతుచిక్కని డెడ్ ఎండ్స్. లోపలికి వెళ్లిన కాంతి కూడా తిరిగి రాదు. అక్కడ ఫిజిక్స్ సూత్రాలే పనిచేయవు. ప్రస్తుతం మార్స్ మీద కార్బన్ డయాక్సైడ్ని ఆక్సిజన్గా మార్చే ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. అంటే త్వరలోనే మనిషి అక్కడ కాలనీలు కట్టబోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.